ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో చేరి దేవుని మాటలు విని ఆ మాటల ద్వారా మన ఆత్మలను బలపరుచుకోవటానికి, సర్వసత్యములోనికి నడవటానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి మనము ప్రభువును ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దైవ గ్రంథములో నుండి ఈ రాత్రి కాలము సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మలను స్తుతించి ఘనపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేమందరము కూడుకొని నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించండి. నీ మాటలను బహు జాగ్రత్తగా ఆలోచించి ధ్యానించి మీ కృపలో ముందు కొనసాగుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలలో ఉన్న పరమార్థమును మేము తెలుసుకొనున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ మాటలు వింటున్నటువంటి మేమందరము విని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మా హృదయంలో చక్కగా భద్రం చేసుకొని మీ యొక్క ప్రణాళికలో మేము ముందు కొనసాగునట్లు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. చాలండి. జ్ఞానము నివాసము కట్టుకుంది. ఆ నివాసానికి 7 స్తంభాలను చెక్కుకుంది. ఆ జ్ఞానము ఏ విధమైనటువంటి స్తంభాలను చెక్కుకుందో ధ్యానం చేస్తున్నాం. 7 అనగానే సంపూర్ణమైన సంఖ్య అని మనము గుర్తించాలి. ఆ మాటను మన హృదయంలో పెట్టుకొని వాక్యాన్ని ధ్యానించాలి. 7 అనగా 7 అన్నటువంటి ఆలోచన రాకూడదు. 7 సంపూర్ణమైన సంఖ్యను చూపిస్తుంది అని దైవ గ్రంథంలో మనము చూస్తూ వచ్చాం. ఈ జ్ఞానంలో పరిపూర్ణమైనటువంటి చెక్కడాలలో లేక నివాసానికి చెక్కబడినటువంటి స్తంభాలలో మొదటి స్తంభాన్ని గురించి పోయిన వారం మాట్లాడుకున్నాం. ఏంటి మొదటి స్తంభము అంటే? పరిశుద్ధత లేక పరిశుద్ధమైనది ఈ జ్ఞానము అని దైవ గ్రంథంలో చూసాం. పరిశుద్ధమైనది అనే మాట ప్రపంచ చరిత్రలో బైబిల్ గ్రంథం చెప్పబడినంతగా మరి ఏ పుస్తకము కూడా చెప్పలేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకు బైబిల్ గ్రంథములోనే ఈ పరిశుద్ధత అంత ఎక్కువగా ఉందంటే, బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన మాటలు పరిశుద్ధమైనవి, ఆయన కోరుకున్న జీవితాలు కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలని దేవుడు ఆశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక జ్ఞానము కట్టుకున్న మరొక స్తంభాన్ని గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం.
యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. చాలండి. పైనుండి వచ్చే జ్ఞానానికి మొట్టమొదట ఉన్న స్తంభం ఏంటంటే పవిత్రమైనది లేక పరిశుద్ధమైనది, తరువాత సమాధానకరమైనది అని వాక్యంలో మనము చూస్తున్నాం. సమాధానకరమైనది అని ఈ జ్ఞానము యొక్క మరొక స్తంభాన్ని మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం. సమాధానకరమైనది అని అన్నాడు. సమాధానము అనేది ఎప్పుడు అవసరం, ఎవరికి అవసరం? సమాధానం అనేది ఎవరికి అవసరం, ఎప్పుడు అవసరం అండి? ఏవండి, ఇద్దరు వ్యక్తులలో భేదాభిప్రాయాలు వచ్చి వారి మధ్యలో ఉన్నటువంటి ప్రశాంతత కోల్పోయినప్పుడు, వారి మధ్యలో ఉన్న ప్రేమను కోల్పోయి పగగా మారినప్పుడు, ఆ వ్యక్తులకు విరోధము ఏర్పడినప్పుడు ఆ వ్యక్తులకు కావలసిందేంటి చెప్పండి? సమాధానం. సమాధానం. ప్రియులారా, ఈ సమాధానము ఎప్పుడు కలగాలి, ఏ సమయంలో కలగాలి అని అంటే చనిపోయిన తర్వాత కాదు, లేక దినాలు గడిచే కొలది కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వెంటనే వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడే జరగవలసిన ఒక గొప్ప కార్యము అని మనము తెలుసుకోవాలి. ప్రియులారా, ఒక విషయాన్ని, దైవ గ్రంథాన్ని మనము ఆలోచన చేస్తే, దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు మానవునితో సహవాసం చేస్తూ ఎంతో సంతోషంగా గడపాలని అనుకున్నాడు. కానీ మనిషి దేవుని మాట వినందువలన, అతడు దేవుని మాట ధిక్కరించి అవిధేయుడవటం వలన దేవునికి విరోధి అయిపోయాడు. విరోధి అయిపోయినటువంటి మనిషిని మొదటి నుండి కూడా దేవుడు సమాధానపడమనే కోరుకుంటూ వచ్చాడు. ఆ విధంగా మానవుని యొక్క జీవితంలో మొట్టమొదటి మనుషుడైన ఆదాము దేవుని దృష్టిలో దేవునికి విరోధులైనప్పుడు దేవుడు బహుగా సంతాపపడ్డాడు. ఇక రాను 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 మనుషులందరూ కూడా దేవునికి ఏమైపోయారు? పాపాన్ని బట్టి విరోధులైపోయారు. అందుచేత దేవునికి ఎంత దుఃఖము కలిగింది, ఎంత వేదన కలిగిందంటే సహించుకోలేనంత, ఆయన హృదయము నొచ్చుకున్నంతగా సంతాపపడ్డాడు. నరులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు. ఎందుకు సంతాపపడ్డాడు? సమాధానము కోల్పోయినందువలన. మనిషి హృదయములోనికి దేవునికి విరోధమైన పాపము చేరినందువలన మనిషికి దేవునికి వ్యాజ్యం వచ్చింది, మనిషికి దేవునికి విరోధం వచ్చింది, మనిషి దేవునికి దూరమైపోయాడు. దూరమైపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు సమాధానం ఇవ్వాలనుకున్నాడా? వెంటనే సమాధానం ఇవ్వాలా అని మనం ఆలోచిస్తే ఎప్పుడు అనుకున్నాడు ఆయనంటే వెంటనే. ఎప్పుడైతే మనిషి దేవునికి దూరమైపోయాడో దేవుడు ఏదెను తోటలోనికి దిగి వచ్చి, ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఎందుకన్నాడు? అప్పటికే మనిషి దేవునికి ఏమైపోయాడు? విరోధి అయిపోయాడు. పాపము చేసి దేవునికి దూరమైపోయాడు. ఇప్పుడు దేవుడే మొదటిగా వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని పిలవటంలో దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటంటే మనిషి అలా దూరమైపోతూ తనకు వేరైపోకూడదని వెంటనే మనిషి దేవునితో సమాధాన పడాలని కోరుకున్నాడు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు పాపము అనేది మనిషిలో ఉండటాన్ని బట్టి మనిషికి దేవునికి విరోధము కలిగిందండి. విరోధముతోనే మనుషులు ఉంటున్నారు. ఒకసారి మనము దైవ గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. వాక్య భాగములో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెపచ్చు వలె అవి తెల్లని వగును. చాలండి. అంటే మనిషిలో ఉన్న పాపాన్ని తొలగించి మనిషిని పరిశుద్ధపరచి సమాధాన పడాలనేది మొదటి నుండి దేవునికి ఉన్నటువంటి విధానం. ఇక్కడ ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, రండి మన వివాదము తీర్చుకొందము అని అంటున్నాడు. ఏమండి, ముందు దేవుడు వచ్చాడా సమాధాన పడటానికి? మనిషి వెళ్ళాడా? ఎవరొచ్చారండి? సమాధానం పడాలి, మనం అసమాధానంగా ఉండకూడదని ఎవరొచ్చారండి? దేవుడే వచ్చాడు మనిషి దగ్గరకు. ఎంతకాలం పాపాన్ని బట్టి నాకు విరోధంగా బ్రతుకుతావు? నీవు మారు, నీ జీవితాన్ని మార్చుకో, నాతో సమాధానపడు. మనిద్దరి మధ్యలో పాపాన్ని బట్టే కదా వచ్చింది ఈ విరోధం. కాబట్టి పాపాన్ని తీసివేసుకొని బ్రతుకు. నీ పాపాలు ఎర్రగా ఉన్నా, అవి కెంపు వలె ఎర్రగా ఉన్నా, నేను హిమములాగా చేస్తా, తెల్లగా మార్చేస్తా. నువ్వు వచ్చి నాతో సమాధాన పడితే చాలు అని దేవుడు మొదటి నుండి కోరుకుంటున్నాడు. రండి మన వివాదమును తీర్చుకుందాం. ఎందుకొచ్చింది వివాదం? ఎందుకొచ్చింది వివాదం? ఎందుకొచ్చింది విరోధం? ప్రియులారా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనాన్ని మనము చదువుకుందాం. దైవ గ్రంథములో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. అయినను నీవు, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయెనని చెప్పుకొని ఉన్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకేం కలిగింది? ఎందుకు కలిగిందట దేవునితో వ్యాజ్యం? దేవుడేమో నువ్వు పాపివి, నీలో పాపం ఉంది అని అంటున్నాడు. మనుషుడేమంటున్నాడు? నేనే పాపం చెయ్యలేదు, నాలో ఏ దోషము లేదు, నేను నిర్దోషిని అంటున్నాడు మనిషి. ఎవరి మాట నమ్ముదాం? దేవుని మాట నమ్ముదామా, మనిషి మాట నమ్మాలా? ఏమండి, దేవుడేమంటున్నాడు? పాపముంది అని అంటున్నాడు నీ హృదయంలో. నీ హృదయములో దోషముంది అని అంటున్నాడు. కానీ మనిషి ఏమంటున్నాడు? నాలో ఏ పాపము లేదు, నేను నిర్దోషిని అని అంటున్నాడు. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఏమొచ్చింది? వ్యాజ్యం వచ్చింది, అంటే వివాదం వచ్చింది. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున సమాజంలో చాలామంది ఇవే మాటలు అంటున్నారండి. మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ పాపాన్ని ఒప్పుకోండి, రక్షించబడండి, మీరు మారు మనసు పొందండి అని చెబుతుంటే, మేమేం పాపం చేశామండి? మేమేం తప్పు చేశాం? చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు అసలు బయటికి కూడా మమ్మల్ని పంపించలేదు, చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకున్నారు, మేమేం పాపం చేయలేదు, మాలో ఏ దోషము లేదు, చిన్ననాటి నుండి మేము భయభక్తులతోనే పెరిగాము, మేము ఎక్కడ కూడా మా ఆలోచనలు కానీ, మా తలంపులు కానీ, మా ఉద్దేశాలలో కానీ ఎక్కడ కూడా మేము తప్పిపోలేదు, మాలో ఏ పాపము లేదండి అని అంటున్నాడు మనిషి. దేవుడు అంటున్నాడు, కాదు కాదు, నీలో ఏముందంటున్నాడు? పాపముంది అని అంటున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అంటే మనిషి తన దృష్టికి తాను ఎలా కనబడుతున్నాడు? నిర్దోషిగా కనబడుతున్నాడు. అదే దేవుని వాక్యం అనే ఎక్స్రేలో చూసినప్పుడు ఎలా కనబడుతున్నాడు? దోషిగా కనబడుతున్నాడు.
అయ్యా కనబడుతుందయ్యా పాపం, పాపము కనబడుతుంది నీలో, నీవేమో పాపము చేయలేదంటున్నావు, నేనేమో పాపము చేశానంటున్నాను. సమస్తము ఎరిగిన వాడిని నేను, సమస్తాన్ని చూసేవాడిని నేను, సమస్తాన్ని తెలుసుకునేవాడని నేను. నాకు తెలియకుండా ఏది కూడా ఈ లోకములో లేదు కదా. కాబట్టి నీవు పాపివి అని దేవుడు చెబుతుంటే నేను పాపిని కాదు అననుకుంటూ మానవుడు కాలాన్ని గడిపేస్తుండటాన్ని బట్టి దేవునికి మానవునికి ఏం కలిగింది చెప్పండి? వ్యాజ్యము కలిగింది, వివాదము కలిగింది, విరోధం వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా సమాధానపరచబడాలి. వీళ్ళిద్దరు ఏం చేయబడాలి? ఎవరు? పరలోకమందున్న తండ్రి, భూమి మీద ఉన్న మనిషి సమాధానపడాలి. నువ్వు పాపము చేశావు అని దేవుడు అంటుంటే నేను చెయ్యలేదని మనిషి అంటున్నాడు. వీళ్ళిద్దరికీ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళిద్దరినీ సమాధానపరచాలండి. ఎందుకంటే అండి, మనము నమ్మిన దేవుడు అసమాధానంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోడు ఆయన. అసలు ఆయనే సమాధానమైనటువంటి సమాధానకర్త అండి. మనం నమ్మిన దేవుడు సమాధానానికే కర్త ఆయన. ఒకసారి బైబిల్ గ్రంథం తెరచి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో నుండి 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. 33వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక, ఆమేన్. అలా జరగాలి. సమాధానకర్త అయిన దేవుడు మన దేవుడు. ఏ దేవుడు? సమాధానానికి కర్త. సమాధానము ఆయన నుండి వచ్చింది, సమాధానము ఆయనలో నుండి పుట్టింది, సమాధానము ఆయన ద్వారా కలిగింది. ఇప్పుడు ఆయన సమాధానకర్త కదా, ఆయన సమాధానకర్త. ఇప్పుడు సమాధానకర్త అసమాధానంగా ఉంటే సమాధానకర్త అవుతాడా? కాదు కదా, సహించలేడు కదా ఆ విషయాన్ని. కాబట్టి ఇప్పుడు దేవుడే సమాధాన పడాలి అని అనుకుంటున్నాడు. ఎవరితో? మనిషితో. ఎలాగూ నీ పాపాన్ని ఒప్పుకుంటే, నేను పాపి నన్ను తెలుసుకోగలిగితే చాలు, నువ్వేమి నాకు డబ్బు అవసరం లేదు, నీ ఆస్తులు అంతస్తులు నాకేమి రాసివ అవసరం లేదు, నీవు పాపివి అని గుర్తించి నా దగ్గరకు వస్తే చాలు అని అంటున్నాడు దేవుడు. ప్రియులారా, మనిషి సమాధానకర్త అయినటువంటి దేవుని యొద్దకు వచ్చి సమాధాన పడటానికి ఇష్టపడటం లేదండి. ఇప్పుడండి వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఒక మధ్యవర్తి కావలసి వచ్చిందండి. ఒక మధ్యవర్తి కావలసి వచ్చింది. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఆ మధ్యవర్తి ఎవరో మనము దేవుని వాక్యములో చూద్దామండి. తిమోతికి వ్రాసినటువంటి ప్రియులారా మొదటి పత్రిక బైబిల్ గ్రంథములో 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. చాలండి, ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక ఆయన వచ్చాడు ఈ భూమి మీదకు. మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. మధ్యవర్తి ఎప్పుడు అవసరం చెప్పండి? ఎవరికి అవసరం మధ్యవర్తి? ఇద్దరు వ్యక్తులు అసమాధానంగా ఉన్నప్పుడు కలపటానికి మధ్యవర్తి అవసరం. ఇద్దరు వేరువేరుగా బ్రతుకుతున్నప్పుడు, ఒకటిగా బ్రతకవలసిన వారు వేరువేరుగా బ్రతుకుతున్నప్పుడు వారిని ఒకటిగా చేయటానికి కావలసింది ఎవరు చెప్పండి? మధ్యవర్తి కావాలి. ప్రియులారు, ఇప్పుడు మధ్యవర్తి ఎక్కడి నుండి వచ్చాడు అనంటే ఆయన కూడా పరలోకము నుండే వచ్చాడు. ఆయన పరలోకము నుండి వచ్చాడు, దేవుని సంబంధిగా వచ్చాడు. ప్రియులారా, దేవునితో సమానుడైన వాడిగా వచ్చాడు. కాకపోతే శరీరము దాల్చుకున్న నరుడుగా వచ్చాడు. అంటే ఇప్పుడు అటు దేవుడు కావాలి,
ఇటు నరులకు నరుడు కావాలి. గమనించండి ప్రియులారా, అంటే భూమి మీద ఉన్న మనుషులను సమాధాన పరచటానికి పరలోకములో ఉన్నటువంటి వాక్యముగా ఉన్న దేవుడు నరునిగా ఎందుకు వచ్చాడంటే, సమస్య వచ్చింది ఎవరికి? దేవునికి, తండ్రి అయిన దేవునికి, నరులకు వచ్చిందండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని సంగతి తెలిసి ఉండాలి, ఇటు నరుని సంగతి కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మధ్యవర్తిత్వం. ఏమండి, ఇద్దరు వ్యక్తులను కలుపుతున్నప్పుడు ఒక వ్యక్తి ప్రియులారా విషయమే తెలిసి ఉండకూడదు. మధ్యవర్తి ఇద్దరిని కలపాలి అని అంటే ఇద్దరి వ్యక్తుల యొక్క విషయాలు తెలిసి ఉండాలి, ఇద్దరి వ్యక్తుల ప్రియులర గుణాలు తెలిసి ఉండాలి, ఇద్దరు వ్యక్తుల యొక్క మన ప్రియులర వాళ్ళ యొక్క స్వభావాలు తెలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని ఏకము చేయటానికి అవకాశం ఉంటుంది. ఒకరి విషయమే తెలిసి మరొకరి విషయం తెలియకపోతే మధ్యవర్తిగా ఏం చేయగలడు? న్యాయం చేస్తాడా? చేయలేడు. అందుచేత దేవునిగా దేవుని యొద్ద నుండి వచ్చాడు ఆయన. ఇటు భూమి మీదకి వచ్చినటువంటి వాడు నరునిగా నరుని రూపము దాల్చుకొని మానవ శరీరాకారముతో భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ ప్రియులర సమాధానపరచటానికి ఆయన చేసింది ఏంటంటే సమాధానార్థమైన శిక్ష పొందాడు. ఏ శిక్ష? యెషయా గ్రంథము 53వ అధ్యాయము. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూసారా? ఏవండి, ఇప్పుడు ఇద్దరిని కలపటానికి వచ్చాడు. పరలోకమందున్న తండ్రిని కలపటానికి పరలోకం నుండి వచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి నరుని కలపటానికి నరుడై పుట్టాడు ఆయన. బాగా ఆలోచించండి ఈ మాటలు. కాబట్టి ఈయనకు పరలోకమన్నుందన్నటువంటి తండ్రి సంగతి తెలిసి, ఈయనకి తండ్రి ఎటువంటి వాడో తెలుసు. ప్రియులర భూమి మీద ఉన్నటువంటి నరుడు ఎటువంటి వాడో కూడా ఈయనకి తెలుసు. వీళ్ళిద్దరిని కలపటానికి ప్రియులర ఆయన చేసిన కార్యం ఏంటంటే గాయపరచబడవలసి వచ్చింది, శిక్ష పడవలసి వచ్చింది ఆయన మీదకు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. కొన్నిసార్లు అండి, ఇద్దరు భార్యాభర్తలు వేరైనప్పుడు, కుటుంబాలలో ఎవరైనా వేరైనప్పుడు మధ్యవర్తులు వెళతారండి. ఎందుకు? మధ్యవర్తిత్వం చేసి వాళ్ళిద్దరిని కలపటానికి. అటు వాళ్లతో దెబ్బలు తినాలి, ఇటు వీళ్లతో కూడా దెబ్బలు తినాలి. వాళ్ళన్న మాటలు పడాలి మధ్యవర్తి, వీళ్ళన్న మాటలు పడాలి. ఇప్పుడు రెండు వైపుల సమాధానార్థమైన శిక్ష అనుభవించటానికి అటు తండ్రికి నలగగొట్టడానికి ఇష్టపడ్డాడు, ఇటు నరుని పాపము తన మీద వేసుకొని శిక్ష అనుభవించటానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన. చూసారా? యేసుక్రీస్తు వారు ఎంత కార్యం చేస్తే గాని మనకేమి రాలేదు? సమాధానము రాలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఏంటంట? మనము దేవునితో సమాధాన పడకపోతే నష్టం ఎవరికి? దేవునికి ఏమైనా నష్టమా? ఏమి లేదే. ఆయన స్థానం ఆయనదే, ఆయన గొప్పతనం ఆయనదే, ఆయన ఉన్నతమైన స్థానం ఆయనదే. మరి ఎందుకు ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఇదిగో తన కుమారుణ్ణి ఎందుకు భూమి మీదకి పంపించాడు? ఎందుకు పంపించాడు అని అంటే, నాయన వాళ్ళెవరు? నా పిల్లలే, వాళ్ళు నా పిల్లలే గనుక వారు అసమాధానముగా ఉండటం వలన వారు శత్రువులైపోయి నరకానికి వెళ్ళిపోతారు, అది వెళ్ళకూడదు. కాబట్టి నీవైనా సరే వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అని దేవుడు పంపించాడండి. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక దేవుని వాక్యములో 5వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యాన్ని మనము చూస్తే 5వ అధ్యాయము 6వ వచనము నుండి చదవండి. అమ్మ 5వ వచనం కూడా చదవండి, మనకు అర్థమవుతుంది. 5వ వచనం. ఎందుకనగా
ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములలో ఏం చేయబడిందట? ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుడు నాకెందుకులే, పోతే వాళ్ళే నరకానికి పోతారని మెదలకుండా ఉంటే మన స్థితి ఏమవుతుంది? మన గతి ఏమైపోయి ఉండేది? ఆయన ప్రేమను కుమ్మరించేశాడంతే. మనం బాగుపడాలి, సమాధాన పడాలని కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో ఏం పడాలి? ఏమండి? మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు ఏ స్థితి పొందాం? సమాధాన స్థితి పొందామండి. అంటే దేవునితో సమాధాన పరచటానికి మన పాపం అడ్డొచ్చింది. ఒకవేళ నేను పాపము చేయలేదని మనుషుడు చెప్పుకున్నా ప్రియులారా, అతనిలో ఉన్న పాపము ఒకవేళ ఉందని అతనికి తెలిసినా తీసివేసుకునే శక్తి అతనికి లేదండి. ఇప్పుడు ఈ మనిషి తన స్థితిని తాను ఒప్పుకొని ఒకవేళ దేవుని యొద్దకు వెళ్ళాలి అనంటే డైరెక్ట్గా వెళ్ళటానికి అవకాశం లేదు. ఇదిగో ఈ పాపమును తీసివేయగలిగిన ఒక సమాధాన కార్యం జరగాలి. ఆ సమాధాన కార్యములో శిక్ష ఉంది. ఆ సమాధాన కార్యములో అనేక అవమానాలున్నాయి, నిందలున్నాయి, బాధలున్నాయి, దెబ్బలున్నాయి. ఇవన్నీ అనుభవిస్తే గాని మనిషి పాపం పోయి మరి దేవునితో ఏం పడడు? సమాధాన పడడు. అలా పడటానికి ఈ భూమి మీదకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన మన స్థానములో బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా ఆయన మన స్థానములో నిలిచి చనిపోయి మనకు తండ్రికి ఏమిచ్చాడు? సమాధాన స్థితిని కలిగించాడు. ప్రియులారా, సమాధాన స్థితిని కలిగించాడు. జ్ఞానములో ఉన్న రెండవ స్తంభం ఏంటి చెప్పండి? సమాధానకరమైనది. దేవుడే అంత తగ్గి మన జీవితాలను సమాధాన పరుచుకోవాలని ఇష్టపడితే భూమి మీద బ్రతికి 60-70 సంవత్సరాల మన బ్రతుకులు పగలెందుకు, ద్వేషాలెందుకు, కక్షలెందుకు? ఎంతకాలం సమాధాన పడకుండా ఉంటావు? సమాధాన పడటం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? ఏమన్నుందా? లేదండి, లేదు ప్రియులారా. సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, విరోధ భావాలు రావచ్చు, పగలు ద్వేషాలు రావచ్చు. భూమి మీద సాతానుడు ఉన్నాడు, వాడున్నంత వరకు ఈ స్థితి భూమి మీద జరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి ప్రియులారా? సమాధాన పడాలి. ఎందుకంటే ఒకవేళ దేవుడు కూడా వాళ్ళ బ్రతుకాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళ పాపాలను నేను క్షమించను అని మెదలకుండా ఊరుకుంటే మనకేమి లేదు. దేవుని దగ్గర ఉండే అవకాశం ఉందా? పరలోకంలోకి వెళ్ళే అవకాశం ఉందా? లేదు కదా. అందుకని దేవుడు సమాధాన పరచటానికి ఎన్ని విధాలుగా ప్రియులారా ఆయన మన జీవితాలను
ప్రియులార తన వాక్యము చేత నింపాలని కోరుకున్నాడు. కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి మీకు. అసలు మనల్ని పిలిచినటువంటి పిలుపే ఎందుకో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం చదవండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం మనము చదువుకుందాం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును, అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాను. ఇక్కడ ఒక భార్యాభర్తలను గురించి మాట్లాడుతున్నాడు. భార్య భర్తను త్వజింపకూడదు, భర్త భార్యను పరిత్వజించకూడదు అని మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు విశ్వాసివైన భర్తవా, లేదు ఒకవేళ నువ్వు విశ్వాసివైనటువంటి భార్యవా, ఇదిగో సహోదరుడవా నీవు, మీరు ఏమైనా కానివ్వండి, ఒక విషయాన్ని తెలుసుకోండి. మీరు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే సమాధానముగా ఉండుటకే పిలిచాడండి. ఎందుకు పిలిచాడు ఆయన? మనల్ని ఎందుకు పిలిచాడు ఆయన? సమాధానం. ఇదిగో పరలోకములో ఉన్న నేను నీతో సమాధాన పడ్డాను, నీవు నీ ప్రక్కన ఉన్న వాళ్ళతో కూడా ఎలా ఉండమంటున్నాడు ఆయన? సమాధానముగా ఉండండి. అందుకే నేను మిమ్మల్ని ఏం చేశాను? పిలిచాను. ఎలా పిలిచాడో చెప్పనా? సమాధాన సువార్తతోనే పిలిచాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరుగుదురు ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్య భాగములో పేతురు గారు మాట్లాడుతున్న మాటలు మనము చూస్తున్నామండి. ఏమని? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు మనకు ఏ సువార్తను ప్రకటించాడు? యేసుక్రీస్తు ద్వారా. అంటే ఇప్పుడు సువార్తలో కూడా ఏముంది? సమాధానం ఉందండి. అందుకేనండి రక్షణ పొందినటువంటి వారికి ఏం చెబుతాం మనం? ఎవరైనా సమాధానంగా ఉంటే వెళ్ళి సమాధాన పడిరండి అని ఎందుకు చెబుతాము? అసలు మనం పిలిచిన సువార్తే సమాధాన సువార్త అండి. సమాధాన సువార్త. మన పిలిచిన పిలుపులోనే సమాధానం ఉంది. మన పిలిచిన సువార్తలోనే సమాధానం ఉంది. యేసు ప్రభు వారి శిలువ మరణ పునరుత్థానములోనే ఏముంది? సమాధానం ఉంది. చూసారా? కాబట్టి మీరు సమాధానముగా ఉండుటకే పిలవబడ్డారు. ఈ సమాధాన సంగతులు నాకు వద్దండి, ఈ సమాధాన విషయాలని ప్రక్కన పెట్టండి, ఇంకా ఏమైనా చెప్పండి, వింటాననుకుంటే అలా అనుకున్న యెరూషలేము పరిస్థితి ఏమైపోయిందో చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వచనం. బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వచనం. నీవును నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకేంటి మేలు. చూసారా ఎంత అవకాశం ఇచ్చాడండి వాళ్ళకి? యెరూషలేములో వాళ్ళకి ఎంత అవకాశం ఇచ్చాడు? అప్పటి వరకు ఆయన ప్రకటించాడు, దేవుని మాటలు చెప్పాడు, బోధించాడు. అయినా వాళ్ళు దేవుని మాటలు వినలేదండి. ఇక యేసు ప్రభు వారు సిలువకి వెళ్ళిపోతాడండి. మరణానికి అప్పగించబోతున్నాడండి. ఆయన సిలువకు వెళ్ళిపోయి సిలువ మీద ఆయన ప్రాణాన్ని అర్పించటానికి ముందు యెరూషలేమునకు ఆఖరిసారిగా వెళుతున్నప్పుడు పడిన బాధండి. చాలా వేదన చెందాడండి యెరూషలేమును చూసి చాలా వేదన చెందాడండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు పైన ఉంటది, దానిని చూచి దాని విషయమై ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ పట్టణము సమాధాన సంబంధమైన సంగతులు ఏం చేయలేదు, వినలేదు. విన్నా కూడా వాటి ప్రకారం బ్రతకటానికి ఇష్టపడలేదు. దానికి రాబోయే గతి ఆయన కనబడుతుంది తన కళ్ళ ముందు. యెరూషలేము ఎంత అద్భుతాలు చేశాను,
ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశాను, అద్భుతమైనటువంటి విధానములో యెరూషలేములో ప్రకటించాను, ఎన్నో అద్భుతాలు చేశాను, కానీ యెరూషలేము జీవితంలో సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోలేదు. తెలుసుకోకపోగా సమాధాన సంబంధమైన సంగతులు తెలియచేయటానికి వచ్చిన క్రీస్తునే దేనికి అప్పగించేశారు? వాళ్ళు సిలువకు అప్పగించేశారు. ఆయన ఆ పట్టణానికి వెళుతూ ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. యెరూషలేమా, ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల ఎంత మేలు. కానీ నువ్వేం చేయలేదు, వినలేదు, ఆ సంగతులను గైకొనలేదు. ఏదో ఆయన చెప్పాడు, మేము విన్నామన్నట్టుగా ఉన్నారే తప్ప వాటిని గైకొనలేదు. అందుకే ఇదిగో యెరూషలేము మీద రాతి మీద రాయి నిలువని దినాలు రాబోతున్నాయి. యెరూషలేమా, ఇదిగో నీ పిల్లలందరి చుట్టూ శత్రువు గట్టు కట్టి నిన్ను అరికట్టి ఇదిగో ఏ మాత్రము కూడా కట్టడము లేకుండా నాశనం చేస్తాడు అని ప్రభు అక్కడ మాట్లాడిన ఆ మాట క్రీస్తు శకం 70వ సంవత్సరములో టైటస్ అనేటువంటి చక్రవర్తి వచ్చి యెరూషలేమును సమూల ధ్వంసం చేశాడు, రాతి మీద రాయి లేకుండా చేశాడు. అంటే ఆయన రాబోయే విషయాలు తన ముందు పెట్టుకున్నాడు. ఎందుకు ఆ శిక్ష వచ్చింది, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుంది, ఎందుకు యెరూషలేము తనను తన పిల్లలతో కూడా ఎందుకు రాతి మీద రాయి నిలవని దినాలు ఎందుకు వచ్చేసాయి? దానికంటే దేవుని చెప్పిన సమాధాన సంబంధమైన సంగతులు వినలేదు. ప్రియులారా, ఆలోచించండి. మరి మనమేమైనా వింటున్నామా? సమాధాన సంబంధమైన సంగతులు మనమేమైనా వింటున్నామా అని అంటే మనం కూడా వినటం లేదని చెప్పాలి. ఎందుకు అంటే కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను, చూడండి. యేసుక్రీస్తు అండి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఆ దేవదూతలు ఒక పాట పాడారండి. ఏం పాట అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలండి. ఇదిగో ఒక సంతోషకరమైన సువర్తమానం మోసుకొని వచ్చినటువంటి దేవదూత ఏమని వాళ్ళు పాడుతున్నారు? వాళ్ళు ఆ సమూహం అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, తమకిష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానం. ఎవరైతే ఆ మాటలు వింటారో, ఎవరైతే దేవుని సమాధానకరమైన మాటలకు లోబడతారో వాళ్ళకి భూమి మీద ఏం దొరుకుతుందన్నాడు? సమాధానము దొరుకుతుందని ఒక చక్కని పాట పాడు. అంటే యేసు ప్రభు వారు భూమి మీదకు మానవ అవతారంతో రావటంతోనే వస్తే ఏం తీసుకొచ్చాడు? ఆయన సమాధానము తీసుకొచ్చాడు. ప్రియులారా, అంటే ఎందుకు ఇంత గొప్ప విధానం, ఎందుకు ఈ యొక్క పరిస్థితులు తీసుకొచ్చాడు ఆయన? అదే జ్ఞానానికి ఉన్న 2వ స్తంభం. అది జ్ఞానానికి ఉన్నటువంటి 2వ స్తంభం అండి. ఒకటి పరిశుద్ధమైనదైతే, రెండవది ప్రియులారా అది సమాధానకరమైనది అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. ఇక దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేసిన తర్వాత ఆయన రాజ్యం అంటే ఏంటో చెబుతూ రోమీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం అంటే ఏంటన్నాడు? ఆనందం. దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం.
అంటే ఇప్పుడు దేవుని సంఘం అంటే ఏంటి? జనాభా లెక్క ఏమండి? లేకపోతే కట్టడమా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారమా? కాదండి. దేవుని రాజ్యం అంటే ఏంటో చెప్పాడు అక్కడ. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. భోజనము ప్రియులారా పానము కాదు గాని అక్కడ ఏమన్నాడు? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ మూడు ఉన్న స్థలమే దేవుని రాజ్యం. జనాలు బాగా వచ్చారండి అని అంటే అది దేవుని సంఘం కాదు. అబ్బో కానుకలు భలే ఇచ్చేస్తున్నారండి అని అంటే అది దేవుని సంఘం కాదు. లేకపోతే అబ్బో చాలా అందమైనటువంటి మందిరం కట్టారంటే అది దేవుని రాజ్యం కాదు. దేవుని రాజ్యములో ఉండవలసింది ఏంటి? ప్రియులారా ఆలోచించాలి. దేవుని రాజ్యము అనగానే ఏదేదో కట్టడాలు చూసుకొని మనుషులు చూసుకొని ఆనందపడిపోతున్నారు. ప్రియులారా భోజనాలతో పానాలతో ఆనందపడిపోతున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే అక్కడ ఏముండాలి? నీతి ఉండాలి. దేవుని రాజ్యం అంటే ఏముండాలి? అక్కడ సమాధానం ఉండాలి. దేవుని రాజ్యం అంటే ఏముండాలి? అక్కడ పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉండాలి అన్నాడు. మళ్ళీ ఈ మూడు ప్రసంగాలండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘము అంటే ఏంటంటే ప్రియులారా నీతితో కూడిన జీవితం, ప్రియులార సమాధానముతో కూడినటువంటి సహవాసం, ప్రియులార పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో కూడిన ఆత్మీయ బ్రతుకుండాలి. అదే దేవుని రాజ్యము అని వాక్యములో మనము చూస్తున్నామండి. అంటే ఇప్పటి వరకు మనము దేని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం? సమాధానానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో ప్రభువు చూడండి ప్రియులారా, ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో గమనించండి. ఎవడైనా అర్పణ అర్పించేటప్పుడు కూడా ఆ అర్పణలో ఏముండాలని కోరుకున్నాడు? చదువుతారా మాటలు ఒక్కసారి? మత్తయి సువార్త. ప్రియులారా దేవుని వాక్య భాగాన్ని మనము ప్రియులారా చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు మనము చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ప్రభు చెబుతున్నటువంటి మాటలు మనము చూద్దామండి. 23వ వచనం చదవండి. 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత నీ అర్పణ తర్వాత అర్పించుదు గానిలే అని ముందేం పడమంటున్నాడు? అంతేనా? లేకపోతే అర్పణ అర్పించేసి వెళ్ళి తర్వాత సమాధాన పడమన్నాడా? నీవు అర్పణ అర్పించున్నప్పుడు నీ సహోదరుని మీద నీకేదైనా కోపము విరోధం ఉందని జ్ఞాపకం వస్తే వెంటనే అర్పణ విడిచిపెట్టేసేయి. అర్పణ ప్రాముఖ్యం కాదు, వెళ్ళి ముందు సమాధానపడు, ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. ముందు కావలసింది ఏంటంటున్నాడు? సమాధానం అని చెబుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. ఈ సమాధానము ప్రియులారా సంఘాలలో కానీ వ్యక్తులలో కానీ ప్రతి దినము కూడా క్షేమాభివృద్ధి పొందాలి. ఏం పొందాలి? చూడండి వాక్య భాగములు మనము చూస్తే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం అండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము ప్రియులారా 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటినే ఆసక్తితో ఏం చేయాలన్నాడు? అనుసరింతము అని అన్నాడు. ప్రియులారా ఏమి మన జీవితాలలో అనుసరించాలి అని అంటే వాక్యములో మనం చూస్తున్నాము, సమాధానమును
పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరించండి. ఆసక్తితో అనుసరించవలసినవి ఉన్నాయి ఇక్కడ. ఏంటది? సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి అని అన్నాడు. ప్రియులారా, మరి ఉందా ఇటువంటి క్షేమకరమైన సమాధానం? అభివృద్ధి పొందుతున్న సమాధానం ఉందా? ఏవండి ప్రియులార, పగ ద్వేషంగా, ద్వేషము ప్రియులార మరీ పగగా, మరీ పగ అసూయగా, అసూయ మరీ ప్రియులార చివరికి భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయే పరిస్థితులు ఈనాడు సమాజంలో కనబడుతున్నాయండి. దేవుడు మెచ్చడు మనల్ని. దేవుడు మనల్ని మెచ్చడు. దేవుడు మనల్ని కోరుకోడు. ఎందుకంటే మనము శత్రువులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా ఆయన మన మీద తన ప్రేమను కుమ్మరించాడు. మంచివాళ్ళమని కుమ్మరించాడా ప్రేమ? మన మీద మంచి వాళ్ళమని ప్రేమ కుమ్మరించాడా? శత్రువులమని కుమ్మరించాడా? పాపులమని కుమ్మరించాడా? పరిశుద్ధులమని కుమ్మరించాడా? భక్తి కలిగిన వారమని కుమ్మరించాడా? భక్తిహీనులమని కుమ్మరించాడా? మరి ఏంటి మన సమాధానం ఏది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. ఎంత చక్కటి విషయాన్ని దేవుడు చెప్పాడో. అందుకేనండి పత్రికలలో మీరు చూస్తే 1వ అధ్యాయం 1వ వచనాలలో ప్రియులారా, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, ఇవే మాటలు కనబడతాయండి. యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన తిరిగి లేచి ఆయన శిష్యుల యొద్దకు వచ్చాడు. గదిలో ఉండగా శిష్యుల యొద్దకు వచ్చాడు. కలవరముతో ఉండిపోయారు. మొట్టమొదటిగా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అంటే సమాధానము ఎంత ప్రాముఖ్యమైనదో మనము ఆలోచించాలి. అందుకే బైబిల్లో ఒక మాట అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఇక్కడ 2 కలిపి చెప్పేశాడు. 2 స్తంభాలు, ఇక్కడ 2 స్తంభాలు కనపడ్డాయి. జ్ఞానానికి కలిగిన 2 స్తంభాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందరితో ఏముండాలన్నాడు? సమాధానము. తర్వాత పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. వీలైనంత వరకు ప్రయత్నం చెయ్యండి. ప్రయత్నం చేయటం మీ వంతు. ప్రియులారా, ఎంత గొప్ప మాటలండి ఇవి. అందరితో అన్నాడా? కొందరితో అన్నాడా? మీకిష్టమైన వారితోనే అన్నాడా? ఇష్టం కాని వాళ్ళతో కూడా అన్నాడా? ప్రార్థనకు వచ్చే వాళ్ళతోనే అన్నాడా? ప్రార్థనకు రానోళ్ళతో కూడానా? ఏవండి, ముందు అసలు ప్రార్థనకు వచ్చేవాళ్ళ సంగతి చూడండి, బయట వాళ్ళ సంగతి తర్వాత. కానీ అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎందుకో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఇంకొక చోట ఏమన్నాడు తెలుసా? అది మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోతుంటే మీరు దాన్ని వెనకాల పడండి అన్నాడు, వెంటాడండి అన్నాడు. చూడండి ఆ మాటలు బైబిల్ గ్రంథంలో పేతురు గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనాన్ని వాక్యములో మనము చదువుకుందాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదకి దానిని వెంటాడవలెను అని అన్నాడు. ప్రియులారా, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరైనా పరలోకం చూడాలంటే, జీవాన్ని చూడాలంటే, మంచి దినాలు చూడాలంటే అన్నాడు 10వ వచనంలో. చూడండి ఒకసారి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదకి దాన్ని ఏం చేయాలన్నాడు? వెంటాడు దాన్ని. నువ్వు దూరంగా వెళ్ళిపోతా, ఆ సమాధానం నీకు దూరంగా వెళ్ళిపోద్ది కొన్నిసార్లు. కానీ నువ్వేం చేయాలి? దాన్ని
అది దొరికే వరకు వెనకాల పడి, ఆ సమాధానం దొరికే వరకు దాని వెనకాల పడి వెంటాడు, దాన్ని వెంటాడు ప్రియులారా. ఎందుకంటే కొంతమంది సమాధాన పడటానికి ఇష్టపడినా కొంతమంది అంత తొందరగా సమాధపడరు. వాళ్ళు ఎంత పట్టు మీద ఉంటారంటే మామూలు పట్టు కాదు, అది చెప్పటానికి వీల్లేదు. ఇక వాళ్ళు పట్టుకున్న కుందేలకి ఇక 3 కాళ్ళు అంటారు. ఇక ఎన్ని చెప్పినా సరే, ఎన్ని చెప్పినా వినం, ఎన్ని చెప్పినా ఇది కాక ఇంకే చెప్పండి వింటాం అని అంటారే కానీ సమాధానమును వెంటాడటానికి ఇష్టపడరు. అయినా వెంటాడు అని అంటున్నాడు ఇక్కడ. ఏవండి, నేను చెప్పట్లేదండి ఈ మాటలన్నీ, ప్రతి మాట మీకు లేఖనాలలో నుండి చూపిస్తున్నాను, నేను బైబిల్ గ్రంథములో నుండి చూపిస్తున్నాను. వెంటాడుము అని అంటున్నాడు. ఎందుకో తెలుసా ప్రియులారా, ఇది ఒక బంధం, దేవుడు ఏర్పాటు చేసిన బంధం. దేంతో దీన్ని బంధించేశాడో తెలుసా? ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని వాక్యములో నుండి మనం చదువుకుందామండి. కాబట్టి మీరు సమాధానమును ఏంటట? బంధం. సమాధానం అనేది ఏంటండి? బంధం. బంధం ఇది తెగకూడదన్నాడు. ఈ సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎఫెసీ సంఘానికి రాస్తూ చెబుతున్నాడు పౌలు గారు. ఏమని చెబుతున్నాడు? ఎఫెసీ సంఘమా, మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత అన్నాడు. ఏమండి, అసలు ఐక్యత ఎప్పుడు వస్తుంది? ఐక్యత ఎప్పుడు వస్తుంది? సమాధానంగా ఉంటే కదా ఐక్యత వచ్చేది. ఈ సమాధానం అనే బంధం తెగిపోయిందనుకోండి, ఐక్యత ఏముంటుంది? ఉండదు కదా. సమాధానం అనే ఈ బంధాన్ని ప్రియుల ఐక్యతలోనికి నడిపించటానికి ఈ రెండిటికి ముడివేసి కట్టినది బంధం ఏంటో తెలుసా? ఆత్మ కలిగించు ఐక్యం అని అన్నాడు. చూడండి, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఎలా ఉండమన్నాడు? శ్రద్ధ చూపించండి, కొంచెం శ్రద్ధ చూపించండి. ఎందుకంటే ప్రియులారా, జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములను చెక్కుకుందండి. ఈ స్తంభాలు పడిపోకూడదండి. సంఘాల్లో కానీ మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఈ స్తంభాలు పడిపోకూడదండి. ఒకటి పరిశుద్ధత పడిపోకూడదు, అనే స్తంభం పడిపోకూడదు. రెండవది సమాధానం అనేటువంటి ఇంకొక విషయం చెప్పనా? ఈ బంధం లేక ఈ సమాధానం అనేది ఉప్పు సారము లాంటిది అంటాడు బైబిల్లో. ఉప్పు సారము లాంటిది అంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం చూడండి. వాక్యములో మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు? మీలో మీరు ఏ సారము? ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరు ఎలా ఉండాలట? సమాధానముగా ఉండుడని చెప్పాను. ఉప్పు మంచిదా కాదా? మంచిది. ఇప్పుడు ఉప్పు నిస్సారమైపోతే సారం ఎలా వస్తుంది దానికి చెప్పండి? ఉప్పు నిస్సారమైపోతే సారం ఎలా వస్తుంది దానికి? కష్టం, రాధిక. సారం రాదు. సారం పోకుండానే ప్రియులారా చూసుకోవాలి. సారము పోయిన తర్వాత దాన్ని వాడుకుంటానంటే అది ఎందుకు పనికిరాదు. అది ఉప్పు సారం. ఉప్పు సారం యొక్క శక్తి అది. ప్రియులారా,
ఇక్కడ అందుకే ఏమంటున్నాడంటే, మీరు వాక్యంలో చూస్తే ఉప్పు సారము గలవారయ్యుండి, ఏ సారం? ఉప్పు సారం. ఉప్పు సారము కలిగిన వారై ఉండాలి మీరు అని అన్నాడు. ఏవండి, ఉప్పు ఎంత శక్తివంతమైనదో, ఉప్పు ఎంత మంచిదో, ఉప్పు ప్రియులారా ఎంత మనకు రుచిని కలిగిస్తుందో, ఉప్పు పదార్థమును ఎలా చెడగొట్టకుండా ఉంటుందో, ఉప్పు సారము కలిగిన వారమయ్యుండి ఒకనితో ఒకడు ఏం కలిగి ఉండాలట? మనము సమాధానము కలిగి ఉండాలి. టోటల్గా ఏం చెప్పాడంటే, ఈ సమాధానమే మనిషిని ఏక మనసులోనికి తీసుకొస్తుంది అన్నాడు. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి ప్రియులారా 2వ పత్రిక 13, 11. సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారై యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. పౌలు గారు 2వసారి కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ చివరి పలుకులు పలుకుతున్న మాటలు చూడండి ఎంత బాగున్నాయో. ఏమంటున్నాడు అక్కడ? సంతోషించండి, వాక్యంలో సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు, ఆ దేవుడినేగా మనం కలిగి ఉంది, ఆ దేవుడినేగా మనం నమ్ముకుంది, ఆ దేవుడినేగా మనం విశ్వసించింది, ఆ దేవుడినేగా మనం వెంబడిస్తుంది, ఆ దేవుడినే కదా ఆరాధిస్తుంది. ఆ దేవునిలో ఏమున్నాయి? ప్రేమ సమాధానములున్నాయి. ఆ ప్రేమ సమాధానములు కలిగిన దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే మనలో కూడా ఏముండాలి చెప్పండి? ఉండాలి కదా. ప్రేమ సమాధానములు కలిగి ఉండండి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. ఒకరికి పవిత్రమైన ముద్దు అంటే స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులండి. మళ్ళీ అటు ఇటు మారారు, అలా మారకూడదు. వీళ్ళ గమనించారా? దేవుని వాక్య భాగములో పవిత్రమైన ముద్దు అంటే అర్థం ఏంటి? హృదయములో కల్మషం లేకుండా ఎదుటి వ్యక్తిని చూడటం, హృదయములో కల్మషం లేకుండా, ఎక్కడ కూడా ద్వేషభావం లేకుండా ఎదుటి వ్యక్తిని ప్రేమతో చూడటం పవిత్రమైన ముద్దంటే. బైబిల్ గ్రంథములో ప్రియులారా, లేఖనాల్లో కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అంటే ఆయన మన దగ్గరకు వస్తాడా? మనం ఆయన దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటామా? ఏంటి దాని అర్థం? ఏవండి, సరైన అవగాహన కలిగి సరైన ప్రేమ కలిగి బ్రతకండి అని అర్థం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు ఏం చెప్పుకోమన్నాడు? పవిత్రమైన హృదయంతో వందనాలు చెప్పాలి. లోపల ఒకటిను బయట ఒకటి చెప్పుకుని వందనాలు కాదు. పైకేమో వందనాలు అక్క, వందనాలు అన్న, వందనాలు బాబాయ్, వందనాలు మరి పిన్ని అని అంటూ పక్కకి వెళ్ళిపోయి ఏమో వందనాలు చెప్పిద్ది కానీ బతుకు బాగాలేదన్నాం అనుకో. ఈయన వందనాలు చెబుతాడు కానీ అంతేనండి, వందనాలు చెబుతాడు కానీ అసలు జీవితం సరిగా లేదని అన్నావు అనుకో. అది పవిత్రమైన జీవితమేనా? పవిత్రమైనటువంటి భక్తేనా? వందనాలు చెబితే ఎలాగుండాలంటే ఆత్మలో హృదయాలు ఆనందించాలి. ఎలిజబెత్ మరియకు వందన వచనము చెప్పగానే ఆమె కడుపులో ఉన్నటువంటి ప్రియుల బిడ్డ శిశువు గంతులు వేశాడు. అంటే ఎంతగా కదిలించబడిందో చూడండి ఆ వందనాలు అనే మాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి అపవిత్రత లేదు, వారిద్దరి మధ్యలో పవిత్ర బంధం ఉంది, వారిద్దరి మధ్యలో పరిశుద్ధత ఉంది, వారిద్దరి మధ్యలో సమాధానం ఉంది, వారిద్దరి మధ్యలో ప్రియుల ఈ జ్ఞానము కట్టినటువంటి స్తంభాలు నిలిచి ఉన్నాయి. అందుకే లోపల ఉన్న శిశువు కూడా వందనాలు పైకి చెప్పుకుంటే లోపల ఉన్న శిశువు ఏమవుతున్నాడు చెప్పండి? గంతులు వేస్తున్నాడు. ప్రియులారా,
సమాధానం అనే ఈ బంధం ఎంత గొప్పదో మనము ఆలోచించాలి ప్రియులారా. ఇది మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి తెస్సలోనికలు రాసిన పత్రికలో కూడా చూడండి, ఒకసారి 5వ అధ్యాయము ప్రియులారా 13వ వచనాన్ని మనం చదువుకుంటే దేవుని వాక్యములో, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము, మరియు ఒకనితో ఒకడు ఎలా ఉండమంటున్నాడు? ఒకనితో ఒకడు సమాధానంగా ఉండండి అని మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, కొన్నిసార్లట దేవుడు మన శిక్షించటం కూడా సమాధానం కొరకే శిక్షిస్తాడట. మన శిక్షించే విధానంలో కూడా ప్రియుల సమాధానం కొరకే శిక్షిస్తాడట. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. త్వరగా 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును అన్నాడు. అక్కడ ఏం చెబుతున్నాడంటే, ఇదిగో తప్పు చేసినప్పుడు మరి శరీర సంబంధులైన తండ్రులు శిక్షిస్తారు కదా, శిక్షలో పాలు పంపులు పొందటం మంచిదే. శిక్షలో పాలు పొందని ఎడల మీరు దుర్బీజులే గాని కుమారులు కారు. శరీరమైనటువంటి తండ్రులు మిమ్మల్ని శిక్షిస్తున్నప్పుడు, మీరు బాగుపడాలని కోరుకుంటున్నప్పుడు, పరలోకమందున్న ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే, మీరు నీతి అనే సమాధానకరమైన ఫలం ఇవ్వాలని. అంటే కొన్నిసార్లు మన మీదకి శిక్షలు కూడా ఎందుకు వస్తాయి? సమాధానకరమైన ఫలం ఇవ్వాలని. అంటే సమాధానకరమైన దానిలో కూడా ఫలాలు ఉన్నాయా? ఉన్నాయి. వెలుగు ఫలం ఉన్నట్టుగా, నీతి ఫలం ఉన్నట్లుగా సమాధానానికి కూడా ఏముంది చెప్పండి? ఫలం ఉంది. దాన్ని మనం పెంచితే, దాన్ని గొప్ప చేస్తే, దాన్ని వృద్ధి చేస్తే ఆ సమాధానాన్ని ఫలాలు కనబడతాయండి. దాని ఫలాలు కనబడతాయి. అందుకే మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు మీద పడటం వలన మనందరము ఫలాలుగా కనబట్టలేదా? ఆలోచించండి ప్రియులారా. కాబట్టి జ్ఞానములో ఉన్న రెండవది ఏంటంటే సమాధానకరమైనది. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రియులారా నేను చెబుతున్నాను, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో సమాధానము ఎంత వృద్ధి చెందుతుందో, సంఘములో నీ ఆత్మీయ స్థితి కూడా అంత వృద్ధి చెందుతుంది. నీవు దేవుని కొరకు బ్రతకగలవు, ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోగలం, నిలవగలవు, అనేకులకు మాదిరిగా ఉండగలవండి. ప్రియులారా, అదే సమాధానకర్త అయిన దేవుడు మనలను కోరుకుంటుంది ఏంటంటే, నేను సమాధాన పడ్డాను, నేను సమాధానం ఇచ్చాను మీకు, అదే సమాధానము కలిగి మీరు కూడా మీ యొక్క సంఘాలలో, సమాజంలో బ్రతకండి. ఆ సమాధానాన్ని నేను కోరుకుంటున్నాను. వాస్తవానికి ఇక్కడ భూమి మీద ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, సహోదరులు మాట్లాడుకోకుండా పగలతో ద్వేషాలతో ప్రియమైన దేవుని పిల్లలారా సమాధాన పడకుండా ఉండారనుకోండి, రేపు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత, ఒకవేళ వెళితే, సంగతి చెబుతున్నా, వెళితే పరలోకానికి వెళితే ప్రభు ఆ వ్యక్తితో ఆ వ్యక్తి ప్రక్కనే కూర్చోమని అన్నాడు అనుకో, ఒకవేళ అన్నాడు అనుకో, నేను కూర్చోను ప్రభువా అని అంటావా? అక్కడ ఆ మాట అన్నావు అనుకో, ఇక్కడ కూర్చోపోతే నెట్టి అక్కడేస్తాడు. ఎక్కడ? అదేదో అక్కడికి వెళ్ళి ఆ పొందే కంటే, తన్నులు తినే కంటే ఇక్కడే జాగ్రత్త పడితే బాగుంటుందిగా. ఏమండి, ఏదో అంటారు చూసారా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏముంది? ప్రియులారా, మన జీవితాలలో అసలు నిజంగా అండి, మన హృదయాలలో సమాధానం లేకపోతే పరలోకానికి వెళ్ళమండి. మన హృదయాలలో సమాధానకరమైన స్థితి లేకపోతే నిత్య జీవం పొందలేమండి. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉండగా ఒక మాట చెప్పాడు, నీవు నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని పాపమును నీవు క్షమిస్తే నీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు.
నీ సహోదరుని పాపాన్ని నువ్వు క్షమించు, దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. కానీ మనమేమో మన సహోదరుని పాపాన్ని ప్రియులారా క్షమించో, కానీ మన పాపాలు మాత్రం దేవుడు ఏం చేయాలి? న్యాయమేనంటారు అది? మన పాపాలేమో దేవుడు క్షమించాలి, మనమేమో మన తోటి సహోదరుని యొక్క తప్పును ఏం చేయలేం? క్షమించలేం. ప్రియులారా, చిన్న తప్పును నీవే క్షమించకపోతే నీ తప్పును దేవుడు ఎలా క్షమిస్తాడు చెప్పండి? ప్రియులారా, జ్ఞానము నివాసము కట్టుకున్న రెండవ స్తంభం అండి ఇది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. జ్ఞానము అనగానే ఏదో ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానం అండి ఇది. పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానం అండి ఇది. ఈ జ్ఞానము మన జీవితాలలో మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడండి, దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ సమాధానం కొరకే పరలోకమందున్న తండ్రి వేదన చెందాడండి. రండి రండి రండి, ఎంతకాలం మీరు అలా వేదనలో ఉంటారు, వ్యాజ్యంలో వివాదాల్లో బ్రతుకుతారు, రండి మన వివాదం తీర్చుకుందామని ఎన్నోసార్లు ప్రియులారు పిలుచుకుంటూనే వచ్చాడు మొదటి మనుషుడి దగ్గర నుండి. ఆ తర్వాత ఇక లాభం లేదనుకుని ప్రియులారా తన కుమారుడైన యేసుక్రీస్తునే సిలువలో బలి చేసి శిక్ష వేసి మనకు సమాధానాన్ని సమకూర్చాడు. ప్రియులారా, అంతగా ఆయన శ్రమ పడితే సమాధానం కొరకు మనమెందుకండి ఈ సమాధానం అనే బంధాన్ని పోగొట్టుకుని బ్రతుకుతున్నాం? భూమి మీద బ్రతికే కాలం ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతావో 70 సంవత్సరాలు బ్రతుకుతామో, ఈ 70-80 సంవత్సరాల కాలం ప్రియులారా ఎన్ని వేదనలు అనుభవించాలి, ఎంత బాధ అనుభవించాలి, ఎంత దుఃఖాన్ని అనుభవించాలి, ఎన్ని శరీర బలహీనతలు అనుభవించాలి, ఇవన్నీ అనుభవిస్తున్నాం ప్రియులారా. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరైనా సంతోషంగా బ్రతకాలి అని అంటే, అక్కడైనా సంతోషముగా సమాధానంతో ఉండాలి అంటే, ఇదిగో దేవుని సంఘము అనే ఈ రాజ్యములో నీతి సమాధానమే ఉండాలన్న సంగతి పరిశుద్ధాత్మ అప్పుడే ఆనందపడతాడనే విషయాన్ని మనం అర్థం చేసుకొని జాగ్రత్త పడితే జ్ఞానము నివాసము కట్టుకున్నటువంటి రెండవ స్తంభానికి మన జీవితాలు అప్పగించిన వారం అవుతాం. లేకపోతే ప్రియులారా, ఏ స్తంభము లేకపోయినా జ్ఞానము మనలో నివాసము చేయలేదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి ఇంతవరకు జ్ఞానము నివాసము కట్టుకొని ఇదిగో 7 స్తంభములను చెక్కుకొనినది. అందులో ఒకటి పరిశుద్ధత ఉందా మనలో? ప్రశ్నించుకుందామండి. నేను నిర్దోషినే, నాలో ఏ తప్పు లేదు అనుకోవద్దు. ఇశ్రాయేలీలాగా వ్యాజ్యమైపోతాం మళ్ళీ తండ్రితో, మనం వివాదం వచ్చేస్తుంది మనకు, తండ్రికి విరోధులమైపోతాం ఆయనకు. వద్దు ప్రభువా, నీ సన్నిధిలో గొప్ప మాటలు వింటున్నామయ్యా, జాగ్రత్త పడతామయ్యా, సమాధానము కలిగి ఉంటామయ్యా. జ్ఞానము నివాసములో పరిశుద్ధత అనేది ఒక స్తంభం అయితే, రెండవది సమాధానకరమైనదని మీ వాక్యములో విన్నాం. అవునయ్యా, ఈ సమాధానము కొరకు మీరు పడిన ప్రయాస ఎంత గొప్పదయ్యా. అయ్యా, మీరు చేసిన త్యాగం ఎంత గొప్పది నాయన. ఒకవేళ ప్రభువా ఈ దినాన్న నా జీవితంలో ఎవరి మీదనైనా నేను పగతో ఉన్నానేమో, ద్వేషంతో ఉన్నానేమో, అసూయతో ఉన్నానేమో, కక్షతో ఉన్నానేమో, అయ్యా నేను వర్ధిల్లలేనయ్యా, ఆత్మీయ స్థితిలో క్షేమాభివృద్ధి పొందలేనయ్యా. అవి తొలగించుకొని నేను ప్రభువా ఇదిగో సమాధాన సంబంధమైన ఆ బంధాన్ని మరలా పెంచుకొని క్రీస్తులో బలపడతానయ్యా, క్రీస్తులో నిలబెడతానయ్యా. క్రీస్తు కొరకు నాయనా ఆయన చూపించిన మాదిరికరమైనటువంటి స్థితిలో నేను కూడా ఉంటానయ్యా. సంఘములో ఉన్నాను, నా స్థితి ఎలా ఉంది, నా బ్రతికి ఎలాగుంది? అందరము కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.